యాంత్రిక జీవన విధానంలో మానవ బంధాలకు రోజురోజుకు విలువ తగ్గిపోతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా బతుకు వెళ్లదీస్తున్నారు. కుటుంబంలో ఒకరు చనిపోయినా వారం తర్వాత అన్నీ సాధారణమైపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో జనగామ జిల్లాకు చెందిన తల్లిదండ్రులు కన్న కూతురి జ్ఞాపకార్థం గుడి కట్టించారు. నిత్యం పూజలు చేస్తూ దేవతలా కొలుస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వనపర్తి పంచాయతీ పరిధిలోని మర్రితండాకు చెందిన దారావతు మోతీరాం, లక్ష్మీ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు సంతానం. 9వ తరగతి చదువుతున్న కూతురు లలిత 2007లో అనారోగ్యానికి గురైంది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న బంగారు తల్లి చనిపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. కూతురి జ్ఞాపకార్థం ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకొని సొంత పొలంలో గుడి కట్టించారు. కూతురు లేని లోటు తెలియకుండా నిత్యం పూజలు చేస్తూ దేవతలా కొలుచుకుంటున్నారు. బతికి ఉన్న లెక్కనే అనుకుని విగ్రహం చేయించి పెట్టుకోవాలంటే బాగుంటుంది, మా బిడ్డ లెక్కనే బతికి ఉన్నట్టే చూసుకోవాలి అని పెట్టి ఒక 3 లక్షల ఖర్చు పెట్టి చేయించి పెట్టి ఇక ఆ కాడ నుంచి ఇక పూజలు చేసుకుంటూ ఉన్నాం. ప్రతి తెస్తాం రోజు ప్రతి దసరాకు బట్టలు పెడతాం. వీటిలో మళ్ళీ ఏమైనా కొత్త పంటలు చేతికి వస్తే కాకుంటే అట్నే కొంత మళ్ళీ పెట్టడానికి ముహూర్తం చేస్తే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ మోపుతాం, కొబ్బరికాయ కొడతాం. ఎట్నే పెళ్లి చేస్తే ఒక 5-6 లక్షలు ఖర్చు పెడతాం కదా. ఇప్పటికైనా ఇక సప్పో తెచ్చి ఇట్లనే బిడ్డ ఉన్నట్టే చేద్దామని అది విగ్రహం చేయించి గూడి కట్టించి అంతే 2,70,000 ఖర్చు వచ్చింది. చేసినాం, విగ్రహం పెట్టించి గూడి కట్టించినాం. ఇప్పుడు పూజలు చేస్తున్నాం, వేస్తారం పూజలు చేస్తున్నాం. ఏ పని ఏదైతే చేసినా మాకు సంతోషంగా అనిపిస్తుంది. మొక్కి చేసినాం. కూతురు మీద ప్రేమతో గుడి నిర్మించటం గొప్ప విషయమని స్థానికులు చెప్తున్నారు. విగ్రహంలో కన్న కూతుర్ని చూసుకుంటూ ఆ తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారని వివరిస్తున్నారు. వ్యవసాయం చేసేటోళ్ళు కదా, అందరూ సంతోషంగా ఉండాలి. మా విగ్రహాలు మా బిడ్డ ఎప్పటికీ మా కళ్ళ ముంగట నీలా చూపియాలని గుడి కట్టిండ్రు. మంచిగానే జరుగుతున్నాయి, పూజ కూడా చేస్తున్నాం. ఆమె పెళ్లి చేస్తే 5-6 లక్షలు అవుతుంది కదా, అట్లా అయినా అదే పెళ్లి అనుకుని ఆ గుడి కట్టించారు. వ్యవసాయం చేస్తారు. బాయికాడ మేము పోయేటోళ్ళు రాటోళ్ళు అందరూ మొగుతున్నాం. వాళ్ళ ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళకు. ఏమో ఫీవర్ వచ్చింది, చాలా హాస్పిటల్ తిప్పిండ్రు, అయినా కూడా మంచి కాలే. అయితే చనిపోయింది. ఒక్కటే ఆడపిల్ల, చాలా ఇష్టం. అయితే అది గుడి కట్టిండ్రు మంచిగా. ఏ పని ఏం చేసినా కూడా ఆ పాపకి మొక్కి పని చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ పాపకే మొక్కి వెళ్తారు బయటికి. బిడ్డ పుడితే వదిలించుకోవాలని ప్రయత్నించేవారికి ఈ తల్లిదండ్రుల చర్య కనువింపు కలిగించేలా ఉంది.